హలో మై డియర్ టెక్నోక్రాట్స్, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ పరీక్షలు నడుస్తున్న సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో ఈసెట్కే కాకుండా డిప్లొమా బేస్డ్ జాబ్స్ కోచింగ్కి, అదేవిధంగా ఐటీఐ వాళ్ళకి జూనియర్ లైన్మెన్కి, ముఖ్యంగా డిప్లొమా వాళ్ళకి సబ్ ఇంజనీర్ పోస్టులు కావచ్చు, జూనియర్ లైన్మెన్ ఐటీఐ వాళ్ళకి కావచ్చు, అదేవిధంంగా బీటెక్ వాళ్ళకి ఏడబ్ల్ఈ ఏఈ కోచింగ్ కావచ్చు. దీనికి మన దగ్గర కోచింగ్ ఇస్తూ ఉన్నాం. గత రిజల్ట్స్ కూడా మీరు చూసినట్టయితే ఈసెట్ 2024లో దాదాపుగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటుగా 7 ర్యాంకులు, అత్యధికంగా 7 ర్యాంకులు సంపాదించిన సంస్థ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. అదేవిధంగా ఈసెట్ 2023లో తీసుకుంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే 10కి 10 ర్యాంక్స్ సాధించిన సంస్థ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. అటు 24 తీసుకున్న, 24 ఈసెట్ తీసుకున్న ఫస్ట్ ర్యాంక్తో పాటుగా టాప్ 10లో 7 ర్యాంక్స్, 23 తీసుకున్నా కూడా ఫస్ట్ ర్యాంక్తో పాటుగా టాప్ 10లో 10కి 10 వచ్చాయి. ఈవెన్ 2022 ఈసెట్లో కూడా టాప్ 10లో 8 ర్యాంకులు రావడం జరిగింది. సో ఈవెన్ జేఎల్ఎం తీసుకుంటే జూనియర్ లైన్మెన్ అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కోచింగ్ సెంటర్లు కోచింగ్ ఇచ్చినప్పటికీ కూడా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ గైడెన్స్లో అత్యధికంగా 250కి పైగా పోస్టులు సంపాదించిన సంస్థ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. కమ్యూనికేషన్ కానిస్టేబుల్ తీసుకున్నా కూడా మెజారిటీ 75% ఆఫ్ ద పోస్టులు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. అటు సబ్ ఇంజనీర్ తీసుకుంటే కేవలం 200 పోస్టులు వేస్తే 200లో 100కి పైగా సంపాదించిన కోచింగ్ సెంటర్ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. ఈ శుభ సందర్భంలో ఇన్ని విజయాలకి నిలయంగా నిలిచిన మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ ఈసెట్ 2022 రాసిన వాళ్ళకి, ఈసెట్ 23 వాళ్ళకి, 2024 వాళ్ళకి, అంటే 22 వాళ్ళు బీటెక్ 4th ఇయర్లో ఉన్నారు, 23 వాళ్ళు బీటెక్ 3rd ఇయర్లో ఉన్నారు, 24 వాళ్ళు బీటెక్ 2nd ఇయర్కి వెళ్తూ ఉన్నారు. మరి వీళ్ళకి ఒక సబ్ ఇంజనీర్ అనే ఒక అవకాశం దొరికింది. నిన్న పడిన జాబ్ క్యాలెండర్లో మీరు బీటెక్లో ఉన్నప్పటికీ కూడా 2nd ఇయర్, 3rd ఇయర్, 4th ఇయర్లో చదువుతున్నప్పటికీ కూడా మీకు సబ్ ఇంజనీర్ దాదాపుగా 80-90 వేల జీతం కొట్టుకునే అవకాశం మీకు వచ్చింది. కాబట్టి మీకు ఒక సహకారాన్ని అందించాలి, తోడ్పాటుగా నిలబడాలి, సో గైడెన్స్ ఇవ్వాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మనం ఈసెట్ 22, 23 అండ్ 24 విద్యార్థులకి సబ్ ఇంజనీర్ ఆన్లైన్ కోర్స్ కేవలము 1500కి మాత్రమే, కేవలము 1500కి మాత్రమే. ఇదేంటంటే మనము ఆగస్టు 7th నాడు ఒక సెమినార్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ సెమినార్లో మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ ఉంటారు, దాంతోపాటుగా నేనుంటాను, కొంతమంది సబ్ ఇంజనీర్లు కూడా పిలుస్తూ ఉన్నాం. వీళ్ళ ద్వారా మీకు కొద్దిగా గైడెన్స్ ఇచ్చి ఆ రోజు ఎవరైతే ఆ సెమినార్కి అటెండ్ అవుతారో ఆ రోజు సెమినార్ అటెండ్ అయిన ప్రతి ఒక్క విద్యార్థులకి కేవలము 1500కి మాత్రమే సబ్ ఇంజనీర్ కోర్సు, సబ్ ఇంజనీర్ 6 months కోర్సు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సబ్ ఇంజనీర్ కోర్సు మరి ఎట్లుంటుంది అంటే, మన కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ కంటెంట్ మొట్టమొదటిసారిగా ఒక పద్ధతిగా ఏదైనా కోచింగ్ సెంటర్ ఇచ్చింది అంటే అది మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. పద్ధతిగా అని ఎందుకు అంటున్నానంటే, కరోనాలో 2020లా, 21లా, 22లా, 23లా ప్రతి సంవత్సరం ఎలక్ట్రికల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, 2020, 21, 22, 23, 24 వరుసగా 18 నుంచి స్టార్ట్ చేస్తే 18, 19, 20, 21, 22, 23, 24 వరుసగా ర్యాంకులు సంపాదించిన సంస్థ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. అయితే కరోనాలో కూడా అన్ని ర్యాంకులు రావడానికి కారణం ఏంటంటే ఒక సిస్టమేటిక్గా టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ మీరు పద్ధతిగా వాచ్ చేసుకొని, సిస్టమేటిక్గా మేము ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వాచ్ చేసుకొని ఆ ప్రీవియస్ ఈసెట్ బిట్స్ కూడా పెడుతున్నాం. ప్రీవియస్ ఈసెట్ బిట్స్ ఎందుకంటే ఇది డిప్లొమా లెవెల్ ఎగ్జామ్ కాబట్టి సబ్ ఇంజనీర్కి ఈసెట్ బిట్స్ కూడా స్టాండర్డ్గా ఉంటాయి కాబట్టి ఆ ఈసెట్ బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాపిక్ వైజ్ ప్రీవియస్ ఈసెట్ బిట్స్ తర్వాత టాపిక్ వైజ్ జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్ అంటే మనకు కరోనాలో బీటెక్ లెవెల్ ఏఈ, ఏడబ్ల్ఈ వాళ్ళకు కూడా మనం కోర్సు కంటెంట్ డెవలప్ చేశాము కాబట్టి సబ్ ఇంజనీర్ పేపర్ లాస్ట్ ఎస్పీడీసీఎల్ ఎగ్జామ్ పేపర్ కొద్దిగా స్టాండర్డ్ పెరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కంటెంట్లో ఉన్న మెయిన్ సబ్జెక్ట్స్ పవర్ సిస్టమ్ కావచ్చు, మెషన్స్ కావచ్చు, నెట్వర్క్స్ కావచ్చు, మెజర్మెంట్స్ కావచ్చు, మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెయిన్ సబ్జెక్ట్స్ సంబంధించిన జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్ కూడా మీకు ఈ సబ్ ఇంజనీర్ కోర్సులో ఇస్తున్న సంస్థ ఏదంటే మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. అదేవిధంగా
టాపిక్ వైజ్ ప్రీవియస్ ఈఎస్సి బిట్స్, ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ బిట్స్ ఆల్మోస్ట్ 75 to 80% మన డిప్లొమా లెవెల్ ఉంటాయి. మన డిప్లొమా స్టూడెంట్స్ మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళంతా ప్రతి ఒక్కరు దాన్ని చేయగలుగుతారు. కాబట్టి మళ్ళీ ఆ బిట్స్ మీకు ఉపయోగపడతాయి. కాబట్టి మన స్పేస్ గేట్ కంటెంట్ నుంచి ఆ బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటితో పాటుగా సబ్ ఇంజనీర్ గత ఎన్ని పేపర్లు ఉన్నాయో అన్ని పేపర్లు మీకు ప్రీవియస్ ఈసెట్ బిట్స్ పీడిఎఫ్ ఫైల్స్ పెట్టడం జరుగుతుంది. దాంతోపాటుగా మన ఫ్యాకల్టీ ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీతో ఆ ప్రీవియస్ ఈ సబ్ ఇంజనీర్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే చూడండి, చక్కగా మేము ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీరు బీటెక్ 4th year 3rd year 2nd year ఎక్కడ ఉన్నారో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ వీడియో లెక్చర్స్ వాచ్ చేసుకోండి. ఆల్రెడీ నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే నోట్స్లు పీడిఎఫ్ నోట్స్లు పెడతాం, మన టాపర్స్ నోట్స్లు పెడతాం. ఆ నోట్స్ ఒక్కటి చదువుకొని టాపిక్ వైజ్ ఈసెట్ బిట్స్, టాపిక్ వైజ్ జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్, ఈఎస్సి బిట్స్ వీటిని వాచ్ చేసుకున్న తర్వాత వీటికి సంబంధించిన నోట్స్ రాసుకున్న తర్వాత మీకు సెల్ఫ్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే సెల్ఫ్ టెస్టులు పెట్టడం జరుగుతుంది. ఆ సెల్ఫ్ టెస్టులు మీరు రాసుకోవాలి. ఆ సెల్ఫ్ టెస్ట్ రాసుకున్న తర్వాత మేము లైవ్ టెస్ట్, అంటే మేము ఒక షెడ్యూల్ ఇచ్చిన ప్రకారం ఈ లైవ్ టెస్టులు కండక్ట్ చేస్తాం. ఈ లైవ్ టెస్టులు టాపిక్ వైజ్ ఉంటాయి. టాపిక్ వైజ్ లైవ్ టెస్ట్లు అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్టులు పెడతాం. ఇప్పుడు ఒక చాప్టర్ ఉంది, సపోజ్ ట్రాన్స్ఫార్మర్లో 5 చాప్టర్లు టాపిక్ వైజ్ టెస్టులు పెట్టినాం. అయిపోయిన 5 రాసినట్టే సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్టులు పెడతాం. సో దాని తర్వాత ఇంకా ఫైనల్గా ఏ కోచింగ్ సెంటర్ కూడా ఇప్పటికీ చేయని పని మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ 20 మార్క్ ఎగ్జామ్స్ సబ్ ఇంజనీర్ వాళ్ళకి ప్లాన్ చేసుకోపోతున్నాము. మరి ఈ సిలబస్, అసలు ఈ సిలబస్ కథ ఏందో చూద్దాం ఒకసారి. మన ట్రాన్స్కో సిలబస్ చూద్దాం ఫస్ట్. ఈ ట్రాన్స్కో లాస్ట్ నోటిఫికేషన్స్ సంబంధించిన సిలబస్ ఒకసారి చూడండి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ న్యూమరికల్ ఎబిలిటీ అన్నాడు. 80 క్వశ్చన్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. 65 అంటే డిప్లొమా లెవెల్ అన్నాడు. 65 క్వశ్చన్స్ టెక్నికల్. జనరల్ అవేర్నెస్ పైన 15 క్వశ్చన్స్. సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 120 minutes, 80 bits అనమాట. మరి సబ్జెక్ట్ ఏముందయ్యా అంటే ఎలక్ట్రికల్ మిషన్స్. ఎలక్ట్రికల్ మిషన్స్లో అన్ని పెట్టలేడు. మళ్ళీ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టాడు, డీసీ జనరేటర్ మోటార్ పెట్టాడు, 3 phase ఇండక్షన్ మోటార్స్ పెట్టాడు, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. సింక్రనస్ లేదు, అంటే మోటార్ లేదు, జనరేటర్ లేదు. సింక్రనస్ మోటార్ లేదు, సింక్రనస్ జనరేటర్, ఆల్టర్నేటర్ లేదు, సింక్రనస్ మోటార్ లేదు ఇక్కడ. నెక్స్ట్ విషయానికి వస్తే పవర్ సిస్టంలో స్విచ్ గేర్ ప్రొటెక్షన్ పెట్టాడు, తర్వాత ట్రాన్స్మిషన్ పెట్టాడు, ట్రాన్స్మిషన్తో పాటుగా డిస్ట్రిబ్యూషన్ కూడా పెట్టాడు, కానీ జనరేషన్ పార్ట్ అయితే లేదు. నెక్స్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నాడు. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్తో పాటు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, మెజర్మెంట్స్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. నెక్స్ట్ వచ్చేసి యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, డ్రైవ్స్ పెట్టాడు, ఎలిమినేషన్ పెట్టాడు, హీటింగ్ అండ్ వెల్డింగ్ పెట్టాడు. ఇది టెక్నికల్ సిలబస్. ఇది ట్రాన్స్కోకి సంబంధించింది, లాస్ట్ నోటిఫికేషన్ది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ రిలేటెడ్ టు తెలంగాణ కల్చర్ అండ్ మూమెంట్, కంప్యూటర్ నాలెడ్జ్ పెట్టాడు. ఇది ట్రాన్స్కో సిలబస్. అదే మన డిస్కమ్ సిలబస్ వస్తే మొత్తం టోటల్ ఈ సెట్లో ఉన్న టాపిక్స్ అని పెట్టాడు. ఇంకొక టాపిక్ ఎక్కువనే ఉంటుంది. ఓకే, మైక్రో కంట్రోలరు ఇవి అవి ఈ సెట్లో కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టేశాడు. సో వాటికి టాపిక్ వైజ్ అన్నాను కదా టెస్ట్లు, లైవ్ టెస్ట్లు దేనికి ఎన్ని పెడుతున్నామో ఒకసారి ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో టాపిక్ వైజ్ టెస్ట్లు మనకు డీసీ మిషన్లో 5 టెస్ట్లు ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్స్ 5, ఇండక్షన్ మిషన్స్ 5, ఏసీ సర్క్యూట్స్ 5. అంటే జనరల్గా ఏ కోచింగ్ సెంటర్ అయినా ఒక డీసీ మిషన్ అంటే ఒక 20 మార్కులు 30 మార్కులు టెస్ట్ పడతాయి. అట్లా కాదు, డీసీ మిషన్లో చాప్టర్ వైజ్ డివైడ్ చేయడం, మళ్ళీ చాప్టర్కి 20 నుంచి 40, 50 బిట్లు మీకు టెస్ట్ పెట్టడం జరుగుతుంది. లైవ్ టెస్ట్, సెల్ఫ్ టెస్ట్లు ఉన్నాయి, దాంతోపాటుగా లైవ్ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ 7, నెక్స్ట్ ట్రాన్స్మిషన్ D&D 7, ప్రొటెక్షన్ 3, దాని తర్వాత ఎలక్ట్రికల్ డ్రైవ్స్ 2, యూటిలైజేషన్ 3. సో ఇది ట్రాన్స్కోలో ఉన్న టాపిక్స్. దాంతోపాటుగా జనరల్ అవేర్నెస్. అంటే ట్రాన్స్కో వాళ్ళు టెక్నికల్ 42 టెస్టులు రాస్తారు, 42 టెస్టులు రాస్తారు ట్రాన్స్కో ఎగ్జామ్ అయితే. నాన్ టెక్నికల్ 25 రాస్తారు. మొత్తానికి 67 టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి. ఒకవేళ డిస్కమ్స్ విషయానికి వస్తే అడిషనల్గా BW ఉంది. నెక్స్ట్ సింక్రనస్ పైన 5, BW పైన 9 ఉన్నాయి మొత్తం టోటల్గా. నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఒక 10, డిజిటల్ ఒక 5, పవర్ ఎలక్ట్రానిక్స్ 7, జనరేషన్ 5, ట్రాక్షన్, ఎస్టిమేషన్ అండ్ ఆటోమేషన్ 3, మైక్రో కంట్రోలర్ 2. సో అడిషనల్గా 42తో పాటుగా 46, అంటే 88 టెక్నికల్ అవుతున్నాయి వేటికి, డిస్కమ్స్కి. 25 జనరల్ అవుతున్నాయి. మొత్తం 113, 113 టెస్టులు. ఓకే, ఒకసారి మళ్ళీ చూడండి. సో ట్రాన్స్కోకి 67 చాప్టర్ వైజ్, 14 సబ్జెక్ట్ వైజ్. డిస్కమ్స్ అయితే 113 చాప్టర్ వైజ్, 22 సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్, 20 మార్క్ ఎగ్జామ్స్. ఓకే, ఎవరికిది ఈ సెట్ 22, 23, 24 విద్యార్థులందరికీ సబ్ ఇంజనీర్ ఆన్లైన్ కోర్సు.
ఎవరైతే బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నారో, థర్డ్ ఇయర్లో ఉన్నారో, ఫోర్త్ ఇయర్లో ఉన్నారో, మీరు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు అంటే చదువుకుంటున్నారు కాబట్టి మీకు ఈజీగా క్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ ఎవరైతే ఈ ఆగస్టు 7th నాడు మనము కండక్ట్ చేసే సెమినార్కి వస్తున్నారో ఆ సెమినార్కి అటెండ్ అయ్యేది గుర్తుపెట్టుకోండి. సాయి మీద కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్, ఆగస్టు 7th, మర్చిపోద్దండి డేట్. ఆగస్టు 7th నాడు మార్నింగ్ 9 o'clockకి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ వస్తున్నాడు, ఒక అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ వస్తున్నాడు, మా డైరెక్టర్ సార్ వస్తున్నారు, మా టీం అంతా ఉంటుంది. టీంతో పాటుగా 2-3 సబ్ ఇంజనీర్లు కూడా పిలుస్తూ ఉన్నాం. వాళ్ళతో వాళ్ళ ముఖాలు చూసినా, వాళ్ళ 5 నిమిషాలు మాట్లాడినా, వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్ మీకు ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వాళ్ళని పిలిపిస్తూ ఉన్నాం. అటెండ్ అవ్వండి. ఆ సెమినార్కి అటెండ్ అయిన ప్రతి ఒక్క విద్యార్థులకి కేవలం 1500కి మాత్రమే ఆన్లైన్ కోర్స్, ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన కోర్స్ అంతా మీకు ఇవ్వడం జరుగుతుంది. సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ జరిగేంత వరకు మీకు ఆ కోర్సు ఉంటుంది. ఒక 2 నెలలు ఎక్స్టెన్షన్ చేసినా సరే మా సపోర్ట్ అయితే మిస్ కాదు. సో మీరు చేయవలసింది ఏంటంటే 7th నాడు, ఆగస్టు 7th నాడు ఒక్కరోజు మాత్రమే, కేవలం ఒక్కరోజు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. ఆ తర్వాత 6000. ఇది కూడా అందరికీ కాదు, మళ్ళీ చెప్తున్నా. ఎవరైతే బీటెక్ సెకండ్ ఇయర్, బీటెక్ థర్డ్ ఇయర్, బీటెక్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు మాత్రమే, ఈసెట్ స్టూడెంట్స్ మాత్రమే. అది సాయి మీద స్టూడెంట్స్ కావచ్చు. ఒకవేళ ఈసెట్ కోచింగ్ తీసుకోకుండా రాసిన వాళ్ళు చాలామంది ఉంటారు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సాయి మీద, నాన్ సాయి మీద ఎవరైనా సరే మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్కి ఆగస్టు 7th నాడు వచ్చి రావడానికంటే ముందు మీరు చేయవలసింది రిజిస్టర్ చేసుకోవాలి మీ పేరు. ఎందుకంటే మేము అకామిడేషన్ కూడా చూసుకోవాలి కాబట్టి ఎంతమంది వస్తారో దానికి బట్టి రూమ్స్ మనం కేటాయించుకోవాలి కాబట్టి ఆ పర్సన్స్ కూడా కేటాయించుకోవాలి కాబట్టి మీరు ఈ నెంబర్కి ఇమ్మీడియట్గా ఈ 9848485698 ఈ నెంబర్కి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, నా పేరు శశికాంత్ వాల్మీకి పేరు రాయండి. ఇట్లా రాసి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అని పేరు రాయండి. డిప్లొమా ఏ కాలేజీలో చదివావు, గవర్నమెంట్ పాలిటెక్నిక్, మాసప్ ట్యాంక్, ఇట్లా పేరు రాయండి. నెక్స్ట్ ఇట్లా రాసి క్లియర్గా ఒక పేపర్ మీద రాసి ఫోటో పెట్టండి. నెక్స్ట్ బీటెక్ కాలేజీ. ఇప్పుడు బీటెక్ కాలేజీ ఏ కాలేజ్ చేస్తున్నావు అది కంపల్సరీ కాలేజ్ ఐడి కార్డు కంపల్సరీ తీసుకురావాలి, లేకపోతే ఈ ఆఫర్ వర్తించదు. ఈ ఆఫర్ కేవలం ఆగస్టు 7th ఒక్కరోజు మాత్రమే, కేవలం 1500కే సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ రాసేంత వరకు. 6 months తర్వాత ఇంకో 2 నెలలు లేట్ అయింది, లేకపోతే 6 months లేట్ అయింది, సపోర్ట్ 100% ఉంటుంది, గైడెన్స్ 100% ఉంటుంది, టెస్ట్ సిరీస్ 100% అట్లాగే కంటిన్యూ చేస్తూ ఉంటాం. 20 మార్క్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఎగ్జామ్ ఇంకా పెట్టలే, అవసరమైతే ఇంకొక 20 మార్క్ ఎగ్జామ్స్ పెడతాం. సో తర్వాత బీటెక్ కాలేజ్ నేమ్ రాస్తావు, ఏ కాలేజో, తర్వాత మీ ఫోన్ నెంబర్, ఓకే. దాంతోపాటుగా ఈసెట్ అపియర్డ్ ఏ ఇయర్లో అపియరో అది రాయండి. ఈసెట్ బ్రాంచ్ ర్యాంక్ ఎంత వచ్చింది ఇది మెన్షన్ చేయండి. సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని రండి. మన యాప్ saimedha.in, ఓకే. ఈ కరోనాల తర్వాత 2020, 21, 22, 23, 24 మొత్తం ప్రతి సంవత్సరం ఎలక్ట్రికల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటుగా ఈసెట్లో మెజారిటీ ఆఫ్ ద ర్యాంక్స్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ మెజారిటీ పోస్టులు, సబ్ ఇంజనీర్ మెజారిటీ పోస్టులు 100కి పైగా, జూనియర్ లైన్మెన్ అత్యధికంగా నంబర్ 1గా నిలిచిన మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఎలక్ట్రికల్కి బ్రాండ్గా మారిన సందర్భంగా మా డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ ఇస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. అదేవిధంగా మన డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 22, 23, 24 వాళ్ళకి మాత్రమే, దయచేసి వేరే వాళ్ళకి 6000 ఉంది, మీకు మాత్రమే ఈ ఆఫర్ ఇస్తున్నాము. దయచేసి బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ మీ ఫ్రెండ్స్ మీ ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా ఉన్నారో ఈ ఇన్ఫర్మేషన్ని, ఈ వీడియోని దయచేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శశికాంత్ వాల్మీకి, సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్.